రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలులు వర్షం దంచుకొట్టింది. ఆసిఫాబాద్ కెరిమిరి మండలాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. పంట తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలంలోనూ వర్షం దంచుకొట్టింది. కుప్పానగర్ గ్రామంలో పిడుగుపాటుకు బాలప్ప అనే వ్యక్తికి చెందిన 23 మేకలు మృతి చెందాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలుల వర్షం దంచుకొట్టింది. ఆసిఫాబాద్ కెరిమిరి మండలాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. పంట తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోనూ వర్షం దంచుకొట్టింది. కుప్పానగర్ గ్రామంలో పిడుగుపాటుకు బాలప్ప అనే వ్యక్తికి చెందిన 23 మేకలు మృతి చెందాయి. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇక 3 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఎత్తైన ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎసిక వెదర్ అలర్ట్పై మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, 3 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం ఆ వాతావరణం చూసుకున్నట్టయితే అంతు చిక్కని విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనకు విపరీతమైన ఎండ అనేది కనిపించింది. దాదాపు రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి అట్లాంటి వెదర్ అయితే ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కావచ్చు, ఉపరితల ఆవర్తనం అయితే బలహీన పడింది. దీంతో మరో 2 రోజులు కూడా వర్ష సూచన చేసింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతము చాలా వరకు ఉదయం నుంచి కూడా మనకు వేడి వాతావరణం ఎక్కువగా ఉండడంతో గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి క్యుబులోనింబస్ మేఘాలు అనేవి అక్కడక్కడ కమ్ముకోవడంతో కూడా మనకు చాలా వరకు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వాతావరణమే 3 జిల్లాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రస్తుతం 3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో పాటు పిడుగుపాటు అనేది కూడా సంభవించే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలైతే కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. ఈ జిల్లాలోనైతే మరో 2 గంటల పాటు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 గంటల పాటు కూడా 6 నుంచి 7 కావచ్చు, 7 నుంచి 8 అంటే 6 నుంచి 8 గంటల వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ 2 గంటల్లో కూడా మనకు భారీ వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులతో పాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి, ఎత్తు ప్రాంతాలలో ఉండొద్దని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికే చాలా వరకు అయితే మనకు పిడుగుపాటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. పిడుగుపాటుకి ఒక రైతుతో పాటు 23 గొర్రెలు కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి వెదరే మరో 2 గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు కూడా వచ్చి 2 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకోవచ్చు. దాదాపు అయితే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి. సో ఈ జిల్లాల్లో మాత్రం మనకు వచ్చే 2 గంటల పాటు కూడా మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్లో కూడా మనకు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు జోరు వాన కూడా నమోదైంది. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం బలహీన పడినప్పటికీ కూడా మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా మనకు జారీ చేయడం జరిగింది. సో ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులకైతే రైతులైతే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత, అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే మనకు వర్షం దంచి కొట్టడం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు కూడా నమోదవడంతో ఇటు ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అదే విధంగా కూడా మనకు వచ్చే 2 రోజుల పాటు కూడా ఇట్లాంటి భిన్న వాతావరణ పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు పలు జిల్లాలకు కూడా మనకు అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు.
ఈ రోజు ఈ 2 గంటలు కాకుండా ఈ రోజు మాత్రం కూడా మనకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మనకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మాత్రం ఈరోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే మనకు సాయంత్రం నుంచి రాత్రి సమయం వరకు కురిసే అవకాశం ఉంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. రేపు కూడా దాదాపు మనకు ఈశాన్య, మధ్య, దక్షిణ జిల్లాలకైతే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ 2 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వచ్చే 4 రోజుల పాటు కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటు వడగళ్ల వర్షాలు, దాంతోపాటు మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు దాదాపు 40 నుంచి 44 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మధ్యాహ్నం సమయంలో అంటే ఉదయం నుంచి 11 నుంచి 3 గంటల వరకు అయితే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. అంటే ఒక దిక్కు గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాడుపులు, మనకు అధిక ఎండలు నమోదవుతున్న సమయంలోనే వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం సమయంలో మారిపోయి మనకైతే మేఘావృతంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. వడగండ్లు కావచ్చు, ఈదురుగాలతో కూడిన వానలు కూడా కురుస్తూ ఉండడంతో కూడా ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే చాలా వరకు వరి పంట కావచ్చు, మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి, ఇట్లా చాలా పంటలు కూడా నేల కొరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. రైతులు తీవ్రంగా అయితే నష్టపోతూ ఉన్నారు. ఇదే విధంగానైతే వచ్చే 2 రోజుల పాటు కూడా మనకు వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి, ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు డ్రై కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అయితే మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. కాకపోతే వచ్చే 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం, అంటే పెద్దగా ఎక్కడ కూడా హైదరాబాద్లోనైతే మనకు వర్షంకి సంబంధించి అలర్ట్స్ అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. కాకపోతే తేలికపాటి జల్లులు అనేవి మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. జ్యోతి, ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే కూడా వచ్చే 2 గంటల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసిన ఇటు సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. రైట్ కల్పన, థ్యాంక్ యూ. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు అధికారులు. కాజీపూర్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి సదస్సులో పాల్గొన్నారు. ధరణికి భూభారతికి అసలు పోలికే లేదన్నారు మంత్రి. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈజీగా భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందన్నారు అధికారులు. భూభారతి చట్టంతో భూ సమస్యలు తీరుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. నారాయణపేట జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు మంత్రి. మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు పొంగులేటి. ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా, పేదవాడిని, రైతన్నని, భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం. ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు, రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. భూభారతి చట్టంతో లావుని భూమి పట్టా అవుతుందన్నారు ప్రముఖ న్యాయవాది భూమి సునీల్. అలాగే భూభారతి కింద సాదాబైనామా పట్టా కాబోతుందని చెప్పారు. ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ కార్డు ఉంటుందన్నారు. భూ సమస్యల పరిష్కారంతో రైతులు కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని చెప్పారు భూమి సునీల్. ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలున్నాయి. ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం. నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి, నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి, నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి, నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి. కానీ నాకు హక్కు ఉంది, మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. భూభారతి చట్టంలోని
సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ 2 సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు. సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు. ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నారాయణపేట జిల్లాలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలో భూ సమస్యలపై బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో భూభారతి చట్టం పటిష్టంగా అమలు చేస్తామన్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మద్దూరు మండలంలో పైలట్గా రెవెన్యూ సదస్సు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం. మద్దూరు మండలంలో ఉన్న 17 రెవెన్యూ విలేజెస్లో మేము ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్ విజిట్ చేసి తహసీల్దార్ గారు లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ గారి కింద ఉన్న టీం అక్కడ క్యాంప్ చేస్తుంది. అన్ని గ్రీవెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ కేటగరైజ్ మనం చేద్దాం, డిజిటైజ్ చేద్దాం. అది పాయింట్ నెంబర్ 1. ఇవే గ్రీవెన్సెస్ ఏప్రిల్ ఎండ్ వరకు తీసుకుంటాము. మే నెలలో ఇవి అన్ని గ్రీవెన్సెస్కి కొత్త చట్టం ప్రకారం ఏ ప్రొవిజన్ ప్రకారం మేము టాటిల్ చేయగలుగుతాము. తర్వాత కొత్త పోర్టల్లో ఎక్కడెక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి అన్నీ మేము పైలట్గా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాజ్ ఆఫ్ టుడే ప్రతి జిల్లా ఇన్ ద డిస్ట్రిక్ట్లో కూడా రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయింది. భూభారతి చట్టం అండ్ రూల్స్ మీద అవేర్నెస్ పెంచుతారు, అవి అన్ని అవగాహన తెలియజేస్తారు. అవి అన్ని కూడా యాక్షన్ ప్లాన్ ప్రతి నెక్స్ట్ 15 డేస్లో ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు అధికారులు. కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని భూభారతి గురించి వివరించారు. రైతులతో నేరుగా మాట్లాడి అవగాహన కల్పించారు. ధరణిలో రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు కలెక్టర్. అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్ నగర్ మండలంలో ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం మనందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఈ కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులను ఇబ్బంది పెట్టినాయో వాటన్నింటినీ కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. భూభారతితో భూ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయన్నారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. వాంకిడి మండలంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు కలెక్టర్. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని తెలిపారు. ప్రాబ్లమాటిక్ గా ఆ ధరణిలో అప్పుడు వీల్ పేరు వచ్చింది, బట్ నా పేరు రావాలి. ఏమైనా ఉంటే కూడా మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ లెవెల్లో ఆ స్థాయి ఆఫీసర్ ఆర్డీఓ కోర్టుకు తీసుకుంటారు, లేకపోతే కలెక్టర్ కోర్టుకు తీసుకుంటారు. సో ఫస్ట్ ఆర్డీఓ కోర్టులో ఉంటాయి, మ్యాక్సిమం కేసెస్ అక్కడే అవుతుంది. వాళ్ళ అప్పీల్ అక్కడ కూడా మీరు సాటిస్ఫైడ్ లేదంటే ఆ జస్టిస్ మీకు ఇంకా వేరే కావాలంటే మనం మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో భూభారతి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. రైతులు, సామాన్య ప్రజలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనుందని తెలిపారు. ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ తిరిగినా ధరణితో సమస్యలు పరిష్కారం కాక ఎన్నో అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పాత పాస్ పుస్తకాలు ఉండి కొత్త పాస్ పుస్తకాలు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు చాలా న్యాయం జరిగే విధంగా ఉంది. మాకు చాలా సంతోషంగా, ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ సాధారణ నుంచి దొరికి మాకు 2018 పెట్టుకుంటే దొరికి కాకుండా అంతే పెండింగ్ పడి ఉన్నాయి. ఎన్ని సమస్య పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. దాని డెత్లు చనిపోయిన వాళ్ళని కూడా అప్తే ఉంటున్నాయి, వాళ్ళ పేరు పాస్ పుస్తకాలు సరిచేసి మా సభ్యులకి ఎక్కించాలని మేము కోరుకుంటున్నాం. ఈ అంశాల మీద వాళ్ళ ఏ సమస్య అయితే వాళ్ళకు ఉంటుందో వాళ్ళు దరఖాస్తు మనకు సమర్పిస్తారు. వీటన్నింటినీ కంప్యూటర్కరణ చేసి ఫర్దర్గా వీటి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు నేతలు. భూభారతి చట్టం ఒక కొత్త ఒరవడిక తీసుకురానుందన్నారు. జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులో అధికారులతో కలిసి పాల్గొన్నారు నేతలు. కొత్త చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. 100 మంది మోదీలు వచ్చినా కాంగ్రెస్ ను ఏమీ చేయలేరన్నారు.
బీజేపీ అంటేనే ఈడీ మోడీ ఐటీ దాడులుగా మారిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ఫాసిస్ట్ పాలన నడుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. గుజరాత్లో ఏఐసీసీ సమావేశంతో బీజేపీ నేతలకు వణుకు మొదలైందన్నారు. దేశమంతటా కులగణన చేయాలన్న రాహుల్ డిమాండ్కి ప్రధాని మోదీ భయపడ్డారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు. బ్రిటిష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదని ఇప్పుడు కేసులకు భయపడుతుందా అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు నేతలు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే తమ పార్టీ అగ్రనేతలపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది కాబట్టే ఇలా కక్షపూరితంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో వారి ఛార్జ్ షీట్ లో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం. రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పుచ్చుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరి పేరు చేర్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తాం. ఆనాడు పూజల జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం కేసులు పెడతా అంటే, జైల్లో పెడతా అంటే భయపడకుండా దశాబ్ద కాలం పైబడి ఈ దేశ స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళాడు తప్ప ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి తల ఒగ్గలేదు, తల దించలేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేంతకి పోరాటమే చేశాడు. ఏ కారణం లేకుండానే నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లు చేర్చారని ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకే మోదీ సర్కార్ గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. 100 మంది మోదీలు వచ్చినా కాంగ్రెస్ ని ఏమీ చేయలేరని చెప్పారు మంత్రి. మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరనేది సుస్పష్టం. అందుకనే రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతూ ఉన్నారు, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిరా కుటుంబమైనా, గాంధీ కుటుంబమైనా, కాంగ్రెస్ నాయకులైనా, కార్యకర్తలైనా ఒక్క తాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ నుంచి కాదు ఏమీ చేయలేరు. నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా జిల్లాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు నేతలు. హనుమకొండలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బలం పెరుగుతుందనే భయంతో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టారన్నారు. బీజేపీ అంటేనే ఈడీ, మోడీ ఐటీ దాడులుగా మారిందని విమర్శించారు. మమ్మల్ని బలహీనపరచాలే, మమ్మల్ని మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మా అధినేతల మీద కేసులు పెట్టారు. ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు నమోదు చేశారు. కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇప్పుడున్న మీడియా అంతా కూడా మోడీ మీడియానే అంటారు. ఈ నేషనల్ హెరాల్డ్ ఒక్కటే కాంగ్రెస్ యొక్క గొంతుక, దాన్ని కూడా అణచిపెట్టాలన్న ఉద్దేశంతో నేషనల్ హెరాల్డ్ స్కామ్ అనేది ఇప్పుడు అవాస్తవంగా బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజాలు లేవు. రానున్న రోజులలో వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. ఛార్జ్షీట్లలో పెట్టి కేసులు పెట్టి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం మొదటికేలి బీజేపీది. అయితే కుల మతాలను రెచ్చగొట్టడం, లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేయటం, ఇదే పని పెట్టుకోవటం తప్ప వారి యొక్క గ్రాఫ్ తగ్గిపోతుంది. గతానికి ఇప్పటికీ ఇంకా తగ్గిపోయింది. పోయేటరకు ఈ వచ్చే ఎలక్షన్ల వరకు వీళ్ళని ఇప్పుడు రాబోయే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లు కానివ్వండి, గుజరాతీ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభావం చూపడానికి, వీరిని బలహీనపరచడానికి కేసులు పెట్టి అప్రతిష్ట పాలు చేయాలి. గాంధీ కంటే గాడ్సే గొప్పోడు అని నమ్మిన పార్టీ వీళ్ళది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమ కేసులు పెడుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈడీ పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇలా మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసు బనాయిస్తూ ఉన్నారు. గతంలో కూడా అదే పని చేసినారు వాళ్ళు. పార్లమెంట్లో మొన్ననే మీరు చూసినారు, అమిత్ షా మేమందరం రాజ్యాంగాన్ని పరీక్షించాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుంటే, కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకుంటే ఆయన జై శ్రీరామ్ అంటే మంచిది అన్నాడు. జై శ్రీరామ్, రాముడు అందరికీ దేవుడే. నా ఒక్కరికి, అమిత్ షా కానీ మన మోడీకి కాదు దేవుడు, అందరికీ దేవుడే ఆయన.
కానీ ఇలా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా అవమానపరిచారు వాళ్ళు. కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం నశించాల్సిన అవసరం ఉన్నది, మోడీ గారిని గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ నాయకత్వాన్ని దెబ్బతీసేలా బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు నేతలు. అక్రమ కేసులతో భయపెట్టలేరన్నారు. బీజేపీ పాలనలో మతతత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై ఈడీ అక్రమ కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు నేతలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యములాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్ నెలలో పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అధికారులు వేములవాడలో పర్యటించారు. ఆలయ పునర్నిర్మాణానికి రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసిందన్నారు విప్ ఆది శ్రీనివాస్. శృంగేరి పీఠం అనుమతులు తీసుకుని జూన్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు శైలజ రామయ్యార్. అభివృద్ధి పనులతో స్వామివారి పూజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు అధికారులు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వీటీడీ చైర్మన్గా మొదటి సమావేశం పెట్టిన రోజే బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం వీటీడీకు 20 కోట్ల రూపాయలు ఉన్నటువంటివి వెళ్ళిపోయి మళ్ళీపోయి ఇక రావనుకున్నటువంటివి కూడా 20 కోట్లు కేటాయింపబడి ఆ తర్వాత దేవాలయాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతామని చెప్పని 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 50 కోట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టి గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన ఫౌండేషన్ కూడా వేసుకొని ఆలయాన్ని విస్తరింపజేయడం కోసం వివిధ రూపాల్లో ఆలయ నమూనాలను తీసుకొని ముందుకు పోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఓ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార బృందం పెద్దలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారు, అదేవిధంగా కమిషనర్ శ్రీధర్ గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి, అదేవిధంగా వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నటువంటి సంజయ్ కుమార్ జాగర్, అదేవిధంగా స్థపతి, ఆర్కిటెక్ట్ అనేక విభాగాలకు సంబంధించిన అధికారులు ఈరోజు వేములవాడ ఆలయాన్ని పరిశీలించి వేములవాడ ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆలయ నమూనాలను కూడా స్వయంగా చూస్తూ శృంగేరి పీఠాధిపతి దగ్గరికి ఇప్పటికే 3 మార్లు నేను 2 మార్లు వెళ్ళడం జరిగింది. ఒక మారు శైలజ రామయ్య కూడా వెళ్ళి రావడం జరిగింది. తుది నమూనాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి శృంగేరికి ఈ వారం తర్వాత వెళ్ళి వారి అనుమతి తీసుకొని టెండర్ ప్రక్రియ ప్రారంభం చేసి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో మరి ఆలయ పరిసరాలను ఆలయ విస్తరణ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 35 కోట్లతో అన్నదాన సత్రము, 76 కోట్ల పైచిలుతున్న ఆలయ విస్తరణ మొదటి భాగంలో, 47 కోట్లతో పట్టణంలో అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఆలయంలో ముఖ్యంగా ఉన్నటువంటి కట్టడాలు ఏమున్నాయో అవన్నిటినీ కూడా పునర్నిర్మాణం అనేది ఇంకా కొంచెం కెపాసిటీని పెంచుకుంటూ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా అన్నదాన సత్రము, తర్వాత నివేదన ఇచ్చినటువంటి ఆలయము, అదేవిధంగా అద్దాల మండపము, ఇట్లా ఉన్నటువంటి కట్టడాలు ఏమేమి ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసి రిస్టోర్ చేసి చేయబోతున్నాం. వేములవాడ దక్షిణ కాశీగా పూర్వ వైభవంతో వెలుగుతుందని మా నమ్మకము, ఇక్కడ భక్తుల ఆశలు అండ్ ఈ ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తారని స్వామి అనుగ్రహం ఉందని నేను ప్రామాణికంగా చెప్తున్నాను. దాదాపుగా 240 స్ట్రక్చర్స్ మనం ఐడెంటిఫై చేశాము. అది పిఎన్పిడి ఆల్రెడీ అయిపోయింది, అవార్డు కూడా రెడీ ఉంది, డబ్బు కూడా దాదాపుగా వచ్చేసింది. అది వచ్చిన తర్వాత మనం అందరికీ న్యాయంగా డబ్బు ఇచ్చి ప్రాసెస్ ప్రకారమే డిమాలిషన్ చేసి రోడ్డు వెడల్పు చేసేస్తాం. మెయిన్ ఉద్దేశం భక్తులకి కావాల్సిన సౌకర్యాలని కల్పించాలన్నదే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపరీ వర్క్స్లో కూడా ఈ సౌకర్యాలకు ఎలాంటి లోపాలు లేకుండా టెంపరీగా అన్ని చోట్ల షెడ్స్ వేయటము, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే పూజలకు కూడా అంతరాయం జరగకుండా ఏకాంతంగా పూజలన్నీ కూడా యథావిధంగా నిర్వహిస్తారు. జొన్న కొనుగోలుపై మార్కెట్ ఆంక్షలు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి భారీగా జొన్న దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్ ఎకరాకు 8.5 క్వింటాలను కొనుగోలు చేస్తామని చెప్పింది. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తే 8 క్వింటాలు కొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. పండిన పంట మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జొన్న సాగుకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి. ఈసారి 1,17,000 ఎకరాల్లో జొన్న సాగు చేశారు రైతులు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా దిగుబడి వచ్చింది. 1 ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధించారు రైతులు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలు చేస్తున్నారు అధికారులు. క్వింటాకు 3,700 చొప్పున పంట కొంటున్నారు. అయితే కొనుగోళ్లపై మార్క్ఫెడ్ ఆంక్షలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరకు 20 నుంచి 25 నుంచి 30 కుంటలు వండుతున్నది. పాపం రైతులు పత్తులు ఎక్కువ వర్షాలు కరెక్ట్ లేక ఎప్పని దొరకక అలా లాస్ అయితే జొన్నలు పోసుకొని బతుకుతామంటే మరి రైతులు ఎట్లా ముందుకు పోతారు, ఎలా బాగుపడతారు? ఇది ఎందుకు అర్థం చేసుకుంటలేరు? కనీసము 20 నుంచి 30 కుంటలు 25 కుంటలు పడుతున్నది. ఎవరేజ్లా 25 పట్టుకో. ఆ 25 చొప్పున కొనక 8 కుంటలు 65 కిలోలు అంటే ఇది ఏమన్నట్లు? మార్క్ఫెడ్ ఆంక్షలు తమను నిండా ముంచుతున్నాయన్నారు రైతులు. ఎకరాకు 20 క్వింటాల వరకు దిగుబడి వస్తే అధికారులు మాత్రం 8 క్వింటాల 65 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. మిగతా పంట ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని, లేదంటే దళారులకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి ఇప్పుడు 25 నుంచి 30 కుంటలు వస్తుందని చెప్పారు. నల్లరేగడి భూముల ఆ రకంగా పంట అనేటువంటిది వచ్చింది. కొంత ఏదైనా చిలక భూములలో 15 కుంటలు రావచ్చు, 12 కుంటలు రావచ్చు. ఏది ఏమైనా ఎవరేజ్గా 20 కుంటల వరకు కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. వాస్తవంగా మార్కెట్లో కొనుగోలు జరిగేటటువంటి అవకతవకలు జరగకుండా, తూకంలో మోసాలు జరగకుండా వాస్తవ పరిస్థితులు ఏది ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సహకార బ్యాంకు కానీ మార్క్ఫెడ్ కానీ కొనుగోలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంట కొనుగోలు చేస్తున్నామని చెప్పారు మార్క్ఫెడ్ అధికారులు. జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయన్నారు. రైతులు ఆంక్షలు ఎత్తేయాలని కోరుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గత ఏడాది ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేశారని, ఈసారి కూడా సర్కార్ ఆదేశాలు వస్తే కొనుగోళ్లు పెంచుతామని చెప్పారు. మనకి ప్రొడక్షన్ ఒక 17,05,164 క్వింటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో మద్దతు ధర 3,371 రూపాయలతో 13 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయడానికి జిల్లా యంత్రాంగం ఒప్పుకున్నది. సో దాని ప్రకారం మనం సెంటర్లు ఓపెన్ చేస్తాం. ఇప్పుడున్న ఆదేశాల ప్రకారం 8 క్వింటాల 65 కేజీలు కొనడానికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ నుంచి. భారీగా దిగుబడి రావడంతో మంచి ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకున్నామంటున్నారు రైతులు. చివరకు మార్క్ఫెడ్ ఆంక్షలు తమకు నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఐటీ హబ్ పేరుతో రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ పరిధిలో పేద రైతుల నుంచి భూములు తీసుకోవడంపై విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. కోట్ల విలువైన 100 ఎకరాల భూములను బీఆర్ఎస్ లీడర్లు బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారుల విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులో భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోంది. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్, ఏనుగుల ముడుగుతండ, పుల్జర్లకుంట తండ, చింతకుట్ట శివార్లోని సర్వే నెంబర్లు 252, 278, 361లో సుమారు 340 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 1970లో భూములిచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు రైతులు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని 2018లో రైతుల నుంచి భూములు తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఉపాధి దొరుకుతుందన్న ఆశతో కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే అదునుగా ఇష్టం ఉన్నా లేకపోయినా మిగతా రైతుల నుంచి 100 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలున్నాయి. పైగా నష్టపరిహారం చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు బాధితులు. మార్కెట్లో కోట్ల రూపాయల విలువైన భూములకు 10 లక్షలు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారని వాపోతున్నారు. సిద్ధాపూర్ గ్రామ శివార్లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది సర్కార్. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 300 ఎకరాల టీఎస్ఐఐసి పేరుతో స్వాధీనం చేసుకున్నారని తెలిసిందే. రైతుల పేరిట నష్టపరిహారాన్ని బీఆర్ఎస్ లీడర్లు తమ బినామీల అకౌంట్లకు మళ్లించారని గుర్తించారు అధికారులు. బాధితులందరికీ సగం మాత్రమే చెల్లించి
మొత్తం డబ్బు వేరే ఖాతాల్లోకి మళ్లించినట్లు తేల్చారు. 2018లో భూములు తీసుకుని 2022లో పాక్షికంగా పరిహారం చెల్లించారని ఐడెంటిఫై చేశారు అధికారులు. అప్పటి కొందరు నాయకులు కొందరిని బినామీలను చేర్చకూడంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఒరిజినల్ అసైనీస్ను కూడా ఇగ్నోర్ చేయడం జరిగింది. కొందరు బోకస్ అసైనీస్ని ఎంట్రీ చేసి చూడంగా కొందరు రాజకీయ నాయకులు లబ్ధి పొందడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేశారు ఆ గ్రామస్తులు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి వరకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక పారదర్శకంగా ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. భూములు కోల్పోయి జీవనోపాధి లేక సిద్ధాపూర్ రైతులు దీన స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. మాయమాటలతో గ్రామ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా భూములు లాక్కుని మోసం చేశారని వాపోతున్నారు రైతులు. పరిహారం ఇవ్వకుండానే భూముల్లో అడుగు పెట్టనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి నిజమైన భూ యజమానులకు పరిహారం ఇవ్వలేదంటున్నారు. ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, తమ భూములను తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.